నమస్కారం. వెల్కమ్ టు నవశకం టీవీ ఛానల్. నేను మీ రాము. ఈరోజు మనం నల్గొండ జిల్లాలోని ఒక ప్రసిద్ధమైన బ్రహ్మంగారి గుట్ట గురించి తెలియపరచడానికి వచ్చాము. ఇది ఎంతో చరిత్ర గల కాకతీయుల నాటి సామ్రాజ్యం నాటి ఒక గుట్టగా మాకు తెలిసింది. మేము చేసిన సర్వే ప్రకారం ఆ గుట్ట గురించి మీకు ఈరోజు వివరించడానికి, ఆ గుట్ట మీద ఉన్న దేవుళ్ళు కనకదుర్గనే కానీ, శ్రీరాముల వారే కానీ, హనుమంతుల వారు, బ్రహ్మంగారి చెట్టు, ఎన్నో ప్రసిద్ధికెక్కిన దేవాలయాలు పైన ఉన్నాయి. వాటి గురించి మేము వివరించడానికి, మాకు తెలిసినంత వరకు మీకు వివరించడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. చుట్టూ చూస్తే ఆహ్లాదమైన వాతావరణం, ఒక ఫారెస్ట్, నల్గొండ లోకల్లో ఇంత మంచి ఫారెస్ట్ను తలపించే ఒక దేవాలయం ఉంది. ఎవరికి తెలియకపోవడం ఆశ్చర్యకరం. దీని గురించి మేము ఈరోజు వివరించడానికి మేము ముందుకు వచ్చాము. మనం మొదటగా గుట్టపైకి ఎంటర్ కాగానే, బ్రహ్మంగారి గుట్టపైకి ఎంటర్ కాగానే నాగమ్మ తల్లి పుట్ట మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. రోజు రోజు పుట్ట రూపంలో నాగమ్మ తల్లి ఎదగడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం గుట్టకి ఎంట్రీ కాగానే వచ్చే దారిలోనే తల్లి నాగమ్మ అమ్మవారు ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పురాతనమైన ఒక బావిగా చెప్పుకోవచ్చు. ఇది అప్పటి రాజ్యం కాలంలో రాజులు తాగునీరు కోసం ఇంత ఎత్తులో కూడా ఈ బావిని తవ్వడం జరిగింది. ఇది ఇప్పటికీ ఈ బావిలో నీళ్లు ఉండడం జరిగింది. ఏ కాలమైనా సరే ఈ బావి ఎండిపోకుండా నీళ్లు ఉంటాయని ఇక్కడ ఆలయ అర్చకులు వాళ్ళు చెప్తున్నారు. ఈ ఈ నీటిని, ఈ గంగా జలాన్ని అభిషేకానికి కూడా వాడతారట. అప్పుడు రాజులు ఇక్కడ త్రాగునీరు కోసం తవ్వించిన బావిగా చెప్తున్నారు. ఇప్పుడు మనం చూడబోయేది బ్రహ్మంగారు తపస్సు చేసిన ఒక చెట్టు, ఆయన గుడి, దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ మనం చూడబోతున్నాం. బ్రహ్మంగారు సమాధి కాకముందుకు మొదట నల్గొండలోకి వచ్చి ఇక్కడ తపస్సు చేసినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మేము ఆ చెట్టుని, 1000 ఏళ్ల చరిత్ర గల చెట్టుని, ఆ యొక్క ఆనవాళ్ళని చూపించడానికి మేము ఇక్కడ ఇప్పుడు వచ్చాము. చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్న 1000 ఏళ్ల చరిత్ర గల బ్రహ్మంగారు తపస్సు చేసిన ఒక చెట్టు, మహావృక్షం. చెట్టు అని చెప్పలేము, మహావృక్షం. ఎందుకంటే 1000 సంవత్సరాల నుంచి జీవించడం అంటే అది గగనం. ఇది మనమే చెప్పడం కాదు, బాటనీ సర్వే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక మహావృక్షం. ఇది అసలు ఈ జాతి చెట్లు మన దేశంలో పెరగడం అరుదు. ఇది ఎక్కువగా ఆఫ్రికా దేశంలో పెరిగే ఒక మొక్క. ఇది నీటిని స్టోరేజ్ చేసుకుంటుంది. ఇది 1000 ఏళ్ల నుంచి మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ లోపల బ్రహ్మంగారు చెట్టుకు త్వర చేసుకొని లోపల తపస్సు చేసిన విజువల్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది రాతి విగ్రహం. ఇది కొత్తగా నిర్మించిన రాతి విగ్రహం. చెట్టు చుట్టూ దగ్గరికి వెళ్ళి చూద్దామంటే మొత్తం ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇంతవరకు అయితే వెళ్ళగలుగుతున్నాం, అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు అర్చకులు. ఇదైతే 1000 ఏళ్ల నాటి చెట్టుగా చెప్పడం జరిగింది అర్చకులు కూడా. చూస్తున్నారుగా ఎంత భారీగా ఉందో. చుట్టూ ఒకసారి చూద్దామండి, ఎంత భారీగా ఉందో చెట్టు. అసలు నమ్మడానికి ఆశ్చర్యకరంగా 1000 సంవత్సరాల నుంచి ఒక చెట్టు బ్రతికుండడం అంటే, అది కూడా చూడండి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ చెట్టుని చూడడం అంటే చాలా అదృష్టం. పక్కనే చెట్టుకు ఆనుకొని శివాలయం ఉంది. ఈ శివాలయమే గణపతి దేవుల వారి అమ్మ నాన్న అయిన పున్నమ్మ దేవి గారు, రుద్రదేవి గారు, వారు కాశీలో వాళ్ళకి సంతానం లేకపోవడంతో ఏం చేయాలని అన్ని దేవస్థానాలు తిరిగినప్పుడు కాశీలో శివయ్య కనబడి, మీరు మీ వెంట తీసుకెళ్ళి నన్ను ప్రతిష్టాపన చేస్తే, లింగ రూపాన ప్రతిష్టాపన చేస్తే మీకు సంతానం కలిగిస్తానని కలలో చెప్పడం జరిగిందంట అప్పటి చరిత్ర ప్రకారం. అయితే అప్పుడు వారు గంగస్థానం, శివలింగాన్ని ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు అనేసి అనుకుంటూ గంగస్థానానికి వెళ్ళి గంగలో మునగగా అప్పుడు అక్కడ వారికి ఒక శివలింగం లభించింది. ఆ శివలింగాన్ని వాళ్ళు ఒడిలో కట్టుకొని కాశీ నుండి మోసుకొచ్చి నల్గొండలో ఇక్కడ బ్రహ్మంగారి గుట్ట అనే ఈ గుట్ట పైన ప్రతిష్ఠించడం జరిగింది. ఈ గుట్ట పైన ఎందుకు ప్రతిష్ఠించారు? వారు ఓరుగల్లుని ఏలారు కదా అని అనుకోవచ్చు. ఓరుగల్లుని ఏలకంటే ముందే ఇక్కడ మన ఈ నల్గొండనే వాళ్ళ సంస్థానంగా చేసుకొని ఏలడం జరిగింది. వాళ్ళు రాజ్య విస్తీర్ణంలో భాగంగా ఓరుగల్లుని వాళ్ళు రాజధానిగా చేసుకోవడం జరిగింది. గణపతి దేవుల వారు ఇక్కడే పుట్టారు. ఆ తర్వాత రుద్రమదేవి పుట్టినాక ఇక్కడ నుంచి వెళ్ళి ఓరుగల్లులో సెటిల్ కావడం జరిగింది. అక్కడ నుంచి రాజ్యపాలన చేశారు. ఇది సామంత రాజులకి ఇచ్చి ఇక్కడ గుడిని కట్టించామంటే వాళ్ళు అప్పట్లో ఏంటంటే గణపతి దేవులపై తనకు మగబిడ్డ పుడుతుందా ఆడబిడ్డ పుడుతుందా అనేసి ఉండి వాళ్ళు కొంచెం సామంత రాజులు వారిని
ఎలాగైనా గణపతి దేవుల నుంచి చాలా రాజ్యాన్ని దక్కించుకోవాలని, కాకతీయ సామ్రాజ్యాన్ని వారు సొంతం చేసుకోవాలని చూశారు. అలా ఈ గుడిని డెవలప్ చేయలేకపోయారు వాళ్ళు. కానీ వాళ్ళ చెప్పిన ప్రకారం అయితే గణపతి దేవుల వారు ఇది డెవలప్ చేయమని ఎంతో వారికి సొమ్ములు ఇవ్వడం జరిగింది. ఇది చూస్తున్నామైతే కాశీకి పోలేని వారు ఎవరైనా సరే, అందరూ కాశీకి పోవాలంటే వీలు కాదు. కాశీకి పోలేని వారు ఎవరైనా ఈ బ్రహ్మంగారి గుట్టపైకి వచ్చి ఈ శివలింగాన్ని దర్శించుకుంటే కాశీకి పోయినంత పుణ్యం జరుగుతుందని ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఇది కాశీ నుండి తేవబడిన ఒక శివలింగం. స్వయంగా తనకు తానుగా నేను వస్తా మీతో పాటని శివుడే కదిలొచ్చిన కాశీలింగేశ్వర ఆలయం ఇది. పక్కనే చూస్తే హనుమంతుల వారి టెంపుల్. ఆలయ అర్చకులు ఎవరు లేరు, లాకేసిపోయారు, లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఇది ఇక్కడ వచ్చేసి స్వయంభుగా వెలిసిన హనుమంతుల వారి టెంపుల్. ఇక్కడ అప్పుడు రాతితో కట్టబడిన కాకతీయ సామ్రాజ్యం నాడు కట్టబడిన ఇది. మళ్ళీ పక్కనే వస్తే అమ్మవారి ఆలయం పక్కనే. అమ్మవారు కూడా శివయ్యతో పాటుగా ఇక్కడే వెలిసడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్న అమ్మవారి టెంపుల్. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, అర్చకులు కూడా ఎవరు అనుకూలంగా లేరు ఈ సమయంలో. కానీ శనివారం, శుక్రవారం సమయంలో ఇక్కడ ఆలయానికి రావడానికే చాలా మంది పబ్లిక్ ఆశపడి ఎంతో మంది వస్తుంటారు. ఈ రోజు లేరు. మనం కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొద్దని రావడం జరిగింది ఈరోజు. నవగ్రహాల యొక్క ప్రతిష్ట ఇక్కడ చూస్తే నవగ్రహాలు ఎంత మంచిగా ప్రతిష్ఠించారో చూడొచ్చు. నవగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది. లోపలికి వెళ్ళి చూద్దాం. నవగ్రహాలు చూడొచ్చు. సూర్యదేవుని మెయిన్గా సూర్యదేవుని సెంటర్లో ఉంచి మిగతా గ్రహాలను, దేవుళ్ళను పక్కన ఉంచడం జరిగింది. ఎంతో టెక్నాలజీ కలిగిన మన దేశం. అప్పట్లోనే నవగ్రహాలని ఎలా ఉంటాయి, ఎలా ఉన్నాయి అనేసి ఒక మ్యాప్ విజువల్తో చూపించిన ఏ టెక్నాలజీ లేని సమయంలో కూడా మనం నవగ్రహాలను కనుక్కున్నాం. ఇక్కడ చూస్తే సూర్యదేవుల వారు, నరసింహస్వామి, ఇంకా నవగ్రహాలు ఎన్నో ఉన్నాయి ప్రతిష్ఠించి చూస్తున్నాం. నవగ్రహాలను ఇప్పుడు మనం ఒకసారి నమస్కరించుకుందాం. కాళికా అమ్మవారి విగ్రహాన్ని. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకు కనకదుర్గ అమ్మవారి ఒక టెంపుల్ చూడవచ్చు మనం ముందుకెళ్తే. అంతకుముందు ఇక్కడ వేద పాఠశాల ఉంది. వేద పాఠశాల గురుకుల విద్యార్థులు ఉన్నారు. పంతులు గారు వాళ్ళతోటి ఒక ఫోటో తీసుకొని వారితో ఒకసారి మాట్లాడు. అక్కడికి ఇక్కడ దిగుతారా? అక్కడైతే బాగుంటుంది. అక్కడికి ఇప్పుడు మనం చూస్తున్నాము వేద పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వేద పాఠశాల గురువులు, పండితులు, కాబోయే పూజారులు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ నుంచి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి విద్యను అభ్యసిస్తున్నారు? సంవత్సరంన్నర అవుతుంది మాది. మీ పేరేంటండి? వంశీకృష్ణ శర్మ. మీ పేరు సార్? చరణ్ శర్మ. మీ సార్? వరుణ్ శర్మ. సాయి చరణ్ శర్మ. ఇక్కడ మనకు ప్రస్తుతానికైతే 5 స్వామీజీ వారు ఉన్నారు. ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళ గురించి కొంచెం మాట్లాడదాం. చెప్పండి. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి విద్యను అభ్యసిస్తున్నారు? సంవత్సరంన్నర. అంటే ఈ టెంపుల్ దేనికి సంబంధించింది, ప్రసిద్ధి ఏమన్నా మీకు తెలుసా? మనకి పురాతన నుంచి అని చెప్పారు గురువు గారు. మీ గురువు గారి పేరేంటి? కేవి వెంకటేశ్వర శర్మ. ఓకే. ఇక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో కొంచెం మాకు చెప్పగలుగుతారా? చెప్తా. చెప్పండి. అమ్మవారి టెంపుల్ ఉంది, కాశీ విశ్వేశ్వర స్వామి లింగం ఉంది, అక్కడ రామాలయం ఉంది, కింద విగ్రహం అగ్ని లింగం ఉంది, దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంది. ఓకే. పూజ టైమింగ్స్ ఎప్పటి నుంచి జరుగుతాయి? 4:30కి లేచి చదువుకుంటాం. ఓకే. తర్వాత 6:30 నుంచి టెంపుల్ ఓపెన్ అవుతాయి. మధ్యాహ్నం నివేదన 12:30కి, సాయంత్రం 7:30 క్లోజ్. అంటే మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా, ఇంటికి వెళ్ళి వస్తుంటారు? ఇక్కడే ఉండి విజయనగరం 6 monthsకి ఒకసారి ఇంటికి వెళ్తాం. ఓకే. 6 monthsకి ఒకసారి ఇంటికి వెళ్ళి చూస్తున్నాం కదా. ఇప్పుడు 6 monthsకి ఒకసారి ఇంటికి వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి వస్తారంట. ఎప్పుడు ఇక్కడే నిరంతరం ఇక్కడే ఉండి అమ్మవారి సేవ చేసుకుంటూ వాళ్ళు విద్యను అభ్యసిస్తామని చెప్తున్నారు. అమ్మవారు అంటే ఏ అమ్మవారు? కనకదుర్గ అమ్మవారి టెంపుల్. ఓకే. కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఒకసారి చూద్దాం మనం లోపలికి వెళ్ళి. టెంపుల్ దగ్గరికి గుడి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ గుడి యొక్క అమ్మవారిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు
బాబా చూడండి, నల్గొండ సిటీ అందాలంటే ఏంటో ఈ బ్రహ్మంగారి గుట్టపై నుంచి చూస్తే తెలుస్తుంది. అబ్బా, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం! నల్గొండ టోటల్ సిటీ మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి చూస్తే. నల్గొండ విజువల్స్ ఇక్కడ నుంచి చూడొచ్చు. అక్కడ భవనాలు, ఇక్కడో గుట్ట, అక్కడో గుట్ట, పక్కనే కృష్ణ మందిరం. అస్సలు నల్గొండ అందాలు మొత్తం ఇక్కడ నుంచే చూడొచ్చు మనం. నల్గొండ మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి చూస్తే నల్గొండ టౌన్ మొత్తం కనబడుతుంది. మెయిన్ మనం అనుకున్న గమ్యానికి చేరుకున్నాం. దేవస్థానం కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఇదే. ముందు నుంచి ధ్వజస్తంభం, ఇక్కడ ముడుపులు, ధ్వజస్తంభం చూస్తున్నాం. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. ఓకే, ధ్వజస్తంభం ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ గుడిలోకి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఎంట్రీ తోటే మనకు అఖండ జ్యోతి 100 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వెలుగుతున్న ఒక అఖండ జ్యోతి. చూద్దాం లోపలికి వెళ్ళి. మనము అమ్మవారి గుడి ఒక ద్వారం దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెళ్తూ వెళ్తూ మనకు దర్శనం ఇచ్చే ఇల్లాక చెప్పాం కదా, అఖండ జ్యోతి 100 సంవత్సరాల నుండి వెలుగుతూ ఉందంట. స్వామివారిని కూడా అడిగి చూద్దాం. స్వామివారు ఒకసారి వస్తారు. అమ్మవారు లోపలికి వెళ్తూనే దర్శనం ఇస్తున్నారు. లోపలికి వచ్చాము, అమ్మవారిని చూద్దాం. ఇప్పుడు మనం ఆలయ అర్చకులతోటి అమ్మవారి విశిష్టత, అమ్మవారి పూజలు ఎలా నిర్వహిస్తారు, అమ్మవారి గురించి వాళ్ళకి తెలిసిన విషయాలు మనకు చెప్పడం జరుగుతుంది. చెప్తానన్నారు. ఒకసారి చూద్దాం. చెప్పండి. అంటే శుక్రవారం అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆ రోజు జనాలు ఎక్కువ వస్తారు. పౌర్ణమి రోజు ఇంకెక్కువ వస్తారు. ఆ రోజు పౌర్ణమి పూజలు అయితే ఉంటాయి, అభిషేకాలు అయితే, అర్చనలు అయితే ఉంటాయి. కింద అన్నదానం అవుతుంది. ఆ రోజు చాలా మంది జనాలు వస్తారు. అంటే ప్రతి శుక్రవారం చేస్తారా అన్నదానం? అభిషేకం అన్నదానం పౌర్ణమి చేస్తాం. ఇక్కడ చూడొచ్చు, ప్రతి పౌర్ణమికి పంతులు గారు చెప్తున్నారు, ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదానం చేస్తారంట. ఇక్కడ ఉన్న భక్తులు ఇచ్చిన చందాలతోటి వాళ్ళ గురువు గారు కొంత అమౌంట్ వేసుకొని వారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తామని పంతులు గారు చెప్పడం జరుగుతుంది. అంతే కదా? మీ గురువు గారే చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మీ గురువు గారి పేరు మరి ఒకసారి చెప్తారా? వెంకటేశ్వర శర్మ. గురువు గారు ఇక్కడ లేరు, ఏదో పని మీద బయటకు వెళ్ళారంట. గురుగారు ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తారని పంతులు గారు చెప్పడం జరిగింది. బ్రహ్మంగారి గుట్ట పైన మరో దేవాలయం, రాములవారి దేవాలయం 10వ శతాబ్దానికి చెందినవని పూజారి గారు చెప్పడం జరిగింది. చూద్దాం, ఇక్కడ నుంచి చూద్దాం. 10వ శతాబ్దానికి చెందిన రాములవారి విగ్రహం. 10వ శతాబ్దానికి చెందిన రాములవారి గుడి చూస్తున్నాం. అప్పుడు చెక్కిన విగ్రహాలేనంట ఇవి. ఎంత బాగుందో చూడొచ్చు. అప్పుడు చెక్కిన శిలా నైపుణ్యం, శిథిలమై ఉండే కొన్ని మరమ్మతులు చేయడం జరిగింది. అప్పటి విగ్రహాలు, అప్పటి గుడి అని ఎలా చెప్పగలుగుతున్నారని మీరంటే, ఇక్కడ మనం చూస్తే కొన్ని శిథిలమైన కొన్ని స్తంభాలు, అప్పుడు చెక్కిన స్తంభాలు చూడొచ్చు బయట. ఇక్కడ చూడొచ్చు మనం ఈ రాతి స్తంభాలు 10వ శతాబ్దంలో చెక్కబడిన రాతి స్తంభాలు.
చూడొచ్చు. గుడి నుండి కొన్ని శిథిలమై ఇరిగిపడ్డ ముక్కలు కొంచెం మరమ్మతులు చేశారు మన వాళ్ళు పైకప్పు అలా. ఇది అయితే 10వ శతాబ్దానికి చెందినవని పూర్తి నమ్మకంతో చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంత నైపుణ్యంతో చెక్కడం అనేది మామూలు విషయం కాదు. మనకు పెయింట్ వేస్తారు కాబట్టి సరిగ్గా కనపడట్లేదు. కొన్ని విగ్రహం పైన కొన్ని రాతలు కానీ అలాంటివి విగ్రహాల రూపాలు కానీ చెక్కడం జరిగింది ఈ రాతి పైన. చూడొచ్చు మనం శిథిలమైన 4 స్తంభాలు ఇక్కడ నిలబెట్టారు. చూడొచ్చు మనం. ఇగో ఇక్కడ కూడా చూడొచ్చు. రోజు ఈ బ్రహ్మంగారి గుట్టకు వచ్చి ఇక్కడ ఈ దేవులను అందరినీ దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ గుడిని పూర్వకాలం ఈ గుట్టని రామగిరి అని పిలిచేవారట. ఆ తర్వాత కాలక్రమేణా బ్రహ్మంగారు వచ్చిన తర్వాత బ్రహ్మగిరి నుంచి బ్రహ్మకొండ, బ్రహ్మంగారి గుట్టగా రూపాంతరం చెందడం జరిగింది. నల్లగొండ లోకల్లో ఉన్న ఈ గుడిని అందరూ దర్శించుకోవాలని కోరుతున్నాం. మన హిందూ సంప్రదాయాలను కాపాడాలని కోరుకున్నాం. కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్ళు మొదట నల్లగొండనే కాకతీయులు ఏలారని, గణపతి దేవుల వారు ఇక్కడే పుట్టారని చెప్పడానికి ఎన్నో ఆనవాళ్ళు ఇప్పుడు మనం చూసాం. చాలా వరకు చరిత్ర కూడా చెప్తుంది. వారికి సంబంధించిన కోటలు అవి లేవు అని అనుకుంటున్నారేమో. ఛాయా సోమేశ్వరాలయం కావచ్చు, కొన్ని ఆలయాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ గుట్టకే ఆనుకొనున్న చుట్టూ 2 కొండలలో అక్కడక్కడ వారికి సంబంధించిన కోటలు ఉన్నాయని పూర్వకాలం వారు చెప్తున్నారు. అక్కడక్కడ అది కూడా మనం మరో వీడియోలో వారికి సంబంధించిన ఆనవాళ్ళను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాటిని చూపించడానికి మేము ప్రయత్నిస్తాం. అక్కడ చాలా ఉన్నాయంట, మాకు కూడా తెలియదు. మేము కూడా చూసాము కానీ అవి ఎక్కడివి ఎలా వచ్చాయి అనేది మాకు క్లారిటీగా తెలియదు. ఇక్కడ ఈ గుట్టకు వచ్చాకే తెలిసింది కాకతీయులు ఏలారని, వారికి సంబంధించిన ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయని, నల్లగొండ గుట్ట పైన ఉన్నాయని చెప్పడం జరిగింది. వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంలో మేము ముందుకు వస్తామని తెలుపుకుంటున్నాం. నమస్కారం. అందరూ చూడండి. మన హిందూ సంప్రదాయాన్ని కాపాడడంతో పాటు ప్రజలందరికీ మేలు చేస్తూ మమ్మల్ని ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం.